సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు కాంగ్రెస్ నాయకులు. జగ్గారెడ్డిపై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. చేసిన ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. భూముల వ్యవహారాలు, రోడ్ల ఆక్రమణలు తదితర అంశాలపై ఎమ్మెల్యే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సంగారెడ్డి అభివృద్ధిపై కూడా చర్చకు సిద్ధమని కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. चिंता प्रभाकर जग्गा रेड्डी साहब के बारे में प्रेस मीट करके गैर ज़रूरी अल्फाज बोल रहा था। मेरे को भी मालूम हुआ, बहुत तकलीफ हुई। मैं चिंता प्रभाकर को बोल दूँ, मैं अरे चिंता प्रभाकर, तेरे में और जग्गा रेड्डी में ज़मीन आसमान का फ़र्क है। तू किसी को 1 रुपया दे के मदद नहीं कर सकता। ये जग्गा रेड्डी है जो खर्चा करके भी लोगों की मदद करता। जग्गा रेड्डी खर्चा करके घरा ने बनाया, बिल्डिंग ने बनाया, प्रॉपर्टी ने बनाया। अरे चिंता प्रभाकर, देखो जग्गा रेड्डी के बारे में बात करने शर्म आना चाहिए। तू 1 नंबर का लुच्चा, लैंड ग्राबर, चोर, तू जग्गा रेड्डी के बारे में बोलता। अरे चिंता प्रभाकर, जब कोरोना का टाइम था, पब्लिक ऑक्सीजन के लिए तड़प रही थी, जितना हो सके उतना यही जग्गा रेड्डी कंपनियों को आके ऑक्सीजन दिला के लोगों की मदद करा। चिंता प्रभाकर, तू कहाँ चले गया था उस टाइम? సోదరులకు పత్రికా విలేకరులకు నమస్కారాలు. ఈరోజు మన ఎమ్మెల్యే గారు చింత ప్రభాకరు మా నాయకుడు తూర్పు జయప్రకాష్ రెడ్డి గారి మీద, మా నిర్మల జగ్గారెడ్డి గారి మీద అవాక్కులు చౌకులు చేయడం జరిగింది. అయ్యా చింత ప్రభాకర్ గారు, నువ్వు ఎమ్మెల్యేగా ఉండి సదాశివపేట పట్టణానికి చేసిన అభివృద్ధి కొంచెం చూస్తే బాగుంటుంది ప్రజలకు. ముఖ్యంగా మన సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలందరికీ ముఖ్యంగా మనం చెప్తున్నాం. ఎందుకంటే ఇది కావాలని చెప్పడం కాదు, ఇది మీ ముందు ప్రజల ముందు ఉంచేటటువంటి బాధ్యత మాపై ఉంది కనుక మేము చెప్పడం జరుగుతుంది. ప్రభాకర్ పేరుకే ఎమ్మెల్యే అయింది తప్ప పని మాత్రం ఏది చేయలేదు. సదాశివపేట లోపల కందకం అనేది ఉండే చుట్టుపక్కల, దాన్ని మన తూర్పు జయప్రకాష్ రెడ్డి గారి నాయకత్వంలో మరి దాన్ని మూయించడం జరిగింది. తదుపరి రోడ్లు వేయించడం జరిగింది. మరి నువ్వు వచ్చిన తర్వాత ఏ రోడ్డు వేయించినావు? నీ పని ఏంది? సదాశివపేట లోపల మంచి పని చేయమంటే ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి హాస్పిటల్ను తీసుకుపోయి సిద్ధపురంలో కట్టించున్నావు. నువ్వు నిజం కాదా? ప్రజలు దాన్ని తప్పుదో పట్టించినావు. ముఖ్యంగా మా నాయకుడు భూములను కబ్జా చేస్తానని చెప్పడం జరిగింది. అయ్యా ప్రభాకర్ గారు, నీ భార్య పేరు మీద 8 ఎకరాల సీలింగు భూమి ఉండే పేద ప్రజలతో తీసుకొని నువ్వు వాటిని అమ్మింది నిజం కాదా? ఇగో పత్రికా సోదరులకు నేను వాటి సర్వే నెంబర్తో సహా డాక్యుమెంట్తో సహా మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఒకటి చెప్తున్నాము, ఎస్సీల భూములు లాక్కొని మరి నువ్వు ఎమ్మెల్యేగా ఉండి అధికారులను తప్పుదో పట్టించున్నాను, నిజం కాదా? అది చెప్పాలి ఒకటి. అదేవిధంగా నీ తమ్ముడు చింత గోపాల్ ఒక స్కూల్ను 30 ఫీట్ల రోడ్డు ఉంటే ఆ రోడ్డు కబ్జా చేసి బిల్డింగ్ కట్టడం జరిగింది. నీ తమ్ముడు చేసిన దానికి నీ బాధ్యత ఉంది. నీ బాధ్యత లేదా? ఆయన ఏదైతే కిరాయి తీసుకుంటుండో వాటి పైసలు నువ్వు తీసుకుంటున్నావు. అదేవిధంగా ఎన్జిఓ భవన్ సదాశివపేటలో కట్టడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సెటిల్ కానీ ఆ బిల్డింగ్ కానీ నువ్వు అమ్ముకోలేదా? దీనికి జవాబు చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది. నువ్వు ఈరోజు బండ్ల మీద తిరుగుతున్నావు, మంచి కార్లో తిరుగుతున్నావు. నీ రాజకీయ గురువైనటువంటి గడీల నవాజ్ రెడ్డి గారి తొఫేలది. ఈ బట్టలు వేసుకున్నటువంటి నవాజ్ రెడ్డి గారి యొక్క తొఫేలది, గుర్తుపెట్టుకో. అదేవిధంగా నీవు సదాశివపేట పట్టణంలో నీ చైర్మన్ ఉన్నప్పుడు మాలకుంట అనేటువంటి కుంటను నాశనం పట్టించి సదాశివరెడ్డి ఆయన మిస్గైడ్ చేసి దాంట్లో 2 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకొని అది ప్రజలకు కుంటను నువ్వు మాయం చేయలేదా?
ఇది నిజం కాదా? అదేవిధంగా ప్రభాకర్ గారు దీనికి జవాబు చెప్పాలి. నువ్వు సదాశివపేట పట్టణంలో ఏ అధికారి వచ్చినా మా దగ్గర ఒక కంపెనీ ఉండే, ఆ కంపెనీలో నుంచి ఎవరిని బయటికి పంపలేదను. నమస్కారాలు. ఇంతకుముందు ఈరోజే కొన్ని గంటల క్రితము సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు మా నాయకుడు జగ్గారెడ్డి మీద ఘాటైన విమర్శలు, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కూడా మాట్లాడడం జరిగింది. మా వాళ్ళకి గుర్తుపట్టలేరు, ఒక కులాన్ని కూడా దూషించిండు ఆయన. ఆ కులపోంతోనే రేపు పొద్దున పోలీస్ కేసు చేపిస్తాను నేను. ఏ కులాన్ని దూషించిండో ఆ కులంతోనే రేపు పొద్దున కేసు చేపిస్తాం. నేను కులం మీద మాట్లాడే హక్కు నీకు ఎక్కడున్నది? ఏ కులం మీద మాట్లాడే హక్కు మీకు లేదు. ప్రతి కులానికి ఏ కులంకే వాడే నాయకుడు, ఏ కులం పెద్ద ఆ కులమే. ఎట్లంటావు ఆ కులం? నువ్వు ఆ కులం పెట్టి మా నాయకుడిని ఎట్లంటావు నువ్వు? ఖబర్దార్ నాయకుడు. ఇంతకుముందు మా సత్యనారాయణ గారు మాట్లాడినరు, ఒక కుటుంబాన్ని చంపిన మహిళను ఆత్మహత్య చేసినావు నువ్వు. కాలు పెట్టుకొని చచ్చిపోయింది నీ పుణ్యాన. ఇంతకుముందు మా సంతు చెప్పిండు, ఒక 20-21 చెప్పిండు డెవలప్మెంట్లు. నీ డెవలప్మెంట్ ఏంది? మేము తీసుకొచ్చిన స్కీమ్లను, మేము తీసుకొచ్చిన డెవలప్మెంట్ను కలెక్టర్కి పోవాలి, మెమోరాండం ఇవ్వాలి, అప్పాని ఆపాలి. ఇదే డెవలప్మెంట్ నీదిగా. నువ్వు వచ్చిన 5 ఏళ్లలో ఒక్క పని డెవలప్మెంట్ చేసినట్టు మాకు చూపి. కొన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈరోజు సంగారెడ్డిలో సీసీ రోడ్లు, బీటీ రోడ్లు వేస్తుంటే, సీసీ కెమెరా కొన్ని 7 కోట్ల రూపాయల సీసీ కెమెరాలు సంగారెడ్డిలో పెడుతుంటే అది బాగాలేదు, ఇది బాగాలేదు. అరే ప్రజలు చెప్తారు ఏది బాగాలేదు, ఏది బాగున్నది. ఇంటి ముంగడ కాలు పెడితే మోకాల దాకా నీళ్ళు అంటుండే. మరి ఇప్పుడు ఈ ఏడాదిలో కొన్ని 100 కోట్ల రూపాయల రోడ్డు పనులు అయినాయి. ఇవాళ ఇంకా జరుగుతున్నాయి, ఇంకా 2.5 సంవత్సరం ఇంకా జరుగుతున్నాయి. గత 10 సంవత్సరాలలో ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన ప్రభుత్వం కాదు నీది. ఇలా రేపు చూడు నా ముఖ్యమంత్రి వస్తున్నాడు, 1,05,00,000 రేషన్ కార్డు ఇస్తున్నాడు. ఇలా అది మా ప్రభుత్వం. నువ్వేమంటావు? రాహుల్ గాంధీ వచ్చినా, సోనియా గాంధీ వచ్చినా గెలవమా? గెలిచేది ముంగటుంది, ఇంకా 2.5 ఏళ్ళు ఉంది. నా ముఖ్యమంత్రి చెప్తాడు, నా నాయకుడు జగ్గారెడ్డి చెప్తాడు. ఏ పార్టీ గొప్పతనం చెప్పేది ఆ నాయకుని హక్కు అది. నువ్వేం చెప్తావు? నీ పార్టీని పొడుగుతే పొగుడుకో. నా పార్టీలో పుట్టినాం, నా పార్టీ అన్నం తింటున్నాం, నా పార్టీ కూడు తింటున్నాం కాబట్టి నా పార్టీ నాకే గొప్ప. అవును, జగ్గారెడ్డి చెప్పిండు సోనియా గాంధీ వాళ్ళకి వచ్చినా, రాహుల్ గాంధీ. అవును, రాహుల్ గాంధీ సభ పెట్టినప్పటికే మీ అందరు కలిసి ఒక మూకొమ్మడై ఆయన జైలుకు పంపించారు కాదా? ఇప్పుడు ఇంతకుముందు మావాడు చెప్పిండు, బరాబర్ మీరు కావాలని చెప్పి అరెస్ట్ చేయించారు. అందులో కేసీఆర్ గారు లేరా, హరీష్ రావు గారు లేరా? అంత పెద్ద మాట నాకు రాదు, పెద్ద మనిషిని అన్నికే. కానీ మీరు ముందుగాల ఉండి మమ్మల్ని అనండి. మీరు ముందుగాల పిల్లలకి, విద్యార్థులకు కోట్ల రూపాయలు సిఎస్ఆర్ ఫండ్ తీసుకొస్తున్నాడు. ఇంకో 7 కోట్ల ఫండ్ తీసుకొచ్చిండు ఈ మహిళా డిగ్రీ కాలేజ్కి. నువ్వు 2 కోట్లు తీసుకొచ్చి అంటే ఏ ఫండ్ కన్నా చూద్దాం. మళ్ళా ఇప్పటి వరకు ఏదైనా 1 కోటి రూపాయలు తీసుకొచ్చి ఏదైనా సిఎస్ఆర్ ఫండ్ ఇచ్చినవా? నీ ప్రభుత్వం కానీ నీ ఎమ్మెల్యేలు కానీ ఇయ్యవు. 10 రూపాయలు బయట రండి కూర్చోండి. మండల్ ప్రెసిడెంట్లు क्या बालू కూర్చో. अरे राजू కూసో. अरे కూసో. ఏది టీవీ నైన్ సార్ ఇట్లా కూర్చోండి. దాని మీద 24 ఉన్నాయి. అయిపోతుంది. ఘాటైన మాటలు, విమర్శలు, తిట్టడము, దాని మీద 1, 2, 3, 4 ప్రెస్ మీట్లో
మాజీ ఎమ్మెల్యే గారు అనేక నమస్కారాలు. ఇంతకుముందు ఈరోజే కొన్ని గంటల క్రితము సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు మా నాయకుడు జగ్గారెడ్డి మీద ఘాటైన విమర్శలు. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి మా నాయకుడైనటువంటి జగ్గారెడ్డి గారి మీద అవాకులు చెవాకులు పేలడం జరిగింది. నాయన, నీకు జగ్గారెడ్డి గారికి నక్కకు నాగలుకు అనుకున్నంత తేడా ఉంది. కష్టమని ఎవ్వరింటికి వచ్చినా ముందో ఎన్కో 10 రూపాయలు సాయం చేసే గుణం ఆయనకున్నది. చాలామందికి సాయం చేస్తాడు. కష్టమని వచ్చిన వాళ్ళ కష్టాలు తీరుస్తాడు. మరి నువ్వు ఎంగిల్ చేయితో కాకిని కొట్టవు, పిల్లికి పిచ్చమేయవు. నువ్వు కూడా మాట్లాడితే మరి దాన్ని ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటారు? నువ్వు ఎమ్మెల్యే ఎట్లా గెలిచినావు? ఎలక్షన్ టైంలో ప్రజలను డబ్బుతో మభ్యపెట్టి ఒక సెక్షన్ను మభ్యపెట్టి నువ్వు ఎమ్మెల్యే గెలిచినావు. కానీ ఈ ఊరు మంచి చెడులో లేవు, ఈ నియోజకవర్గం మంచిలో లేవు, చెడులో లేవు. నువ్వు మేము మొన్ననే అనుకున్నాం ఎమ్మెల్యే ప్రభాకర్ కనిపిస్తలేడని కంప్లైంట్ ఇద్దాం అనుకున్నాం. నువ్వు ఈ ఊరు మంచిలో లేవు, చెడులో లేవు. నువ్వు మరి మా నాయకుని గురించి మాట్లాడుతున్నావు. హరీష్ రావు మెప్పు పొందనీకే నువ్వు చేసిన ప్రయత్నము బెడిసి కొట్టింది. మేమెవరం కూడా ఊరుకోమని ఈ సందర్భంగా నీకు హెచ్చరిక చేస్తున్నాము. నువ్వు 2 సార్లు ఎమ్మెల్యే గెలిచినావు సంగారెడ్డికి. ఏం చేసినావు సంగారెడ్డికి చెప్పు? ఇక్కడికి శాంక్షన్ అయినటువంటి మెడికల్ కాలేజ్ను సిద్దిపేట తరలించకపోతే 4 సంవత్సరాలు కేసులలో తిరిగినాం, పోరాటాలు చేసినాం, బంధువులు పెట్టినాం, రస్తారోకోలు చేసినాం, దీక్షలు చేస్తే అప్పటి ప్రభుత్వము మెడికల్ కాలేజు మంజూరు చేసింది. ముందు మంజూరైన మెడికల్ కాలేజ్ను ఆపలేకపోయినావు, వీడికేం తేలేకపోయినావు. 2 సార్లు ఎమ్మెల్యే గెలిచి ఈ నియోజకవర్గానికి నువ్వు చేసిందేందో ఒకసారి చెప్పాలి. నన్ను చెప్పమంటే 3 సార్లు ఎమ్మెల్యే గెలిచి ఏం చేయలేరని మీరు జగ్గారెడ్డి గారి గురించి అన్నారు కదా. నేను చెప్తా, ఒక పెన్ను పేపర్ పెట్టుకొని రాసుకో. సంగారెడ్డికి తలమానికంగా ఈరోజు ఐఐటి తెచ్చింది జగ్గారెడ్డి గారు. ఇంటింటికి మాంజిరా నీళ్ళు ఇచ్చింది జగ్గారెడ్డి గారు. స్విమ్మింగ్ పూల్ కట్టించింది జగ్గారెడ్డి గారు. రాజీవ్ పార్క్ తెచ్చింది జగ్గారెడ్డి గారు. ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్ ఏదైతే మీరు ఆడ పోయి ఇప్పుడు మీటింగ్లు చేస్తుర్రో ఆ కాంప్లెక్స్ కట్టించింది జగ్గారెడ్డి గారు. సంగారెడ్డి రోడ్ వైండింగ్ చేసి సెంట్రల్ లైటింగ్ చేయించింది జగ్గారెడ్డి గారు. చౌరస్తా నుంచి లింగంపల్లి వరకు 4 లైన్ల రోడ్డు తెచ్చింది జగ్గారెడ్డి గారు. సంగారెడ్డి కోర్టు బిల్డింగ్ కట్టించింది జగ్గారెడ్డి గారు. మహబూబ్ సాగర్ ట్యాంక్ బండ్ కట్టించింది జగ్గారెడ్డి గారు. శిల్పారామం కట్టించింది జగ్గారెడ్డి గారు. అగ్రికల్చర్ యూనివర్సిటీ తెచ్చింది జగ్గారెడ్డి గారు. పాలిటెక్నిక్ కాలేజ్ తెచ్చింది జగ్గారెడ్డి గారు. తారా డిగ్రీ కాలేజ్లో పీజీ సెంటర్ తెచ్చింది జగ్గారెడ్డి గారు. ఇప్పుడు మీరు గర్ల్స్ జూనియర్ కాలేజ్, ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ ఎప్పుడన్నా మీకు టైం దొరికితే మీరు విజిట్ చేయండి. సిఎస్ఆర్ ఫండ్స్ తెచ్చి ఈ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి మా నాయకుని మీద ఏమీ చేయనటువంటి నాయకులు అవాకులు చవాకులు పేలితే మేమందరం చూస్తూ ఊరుకోము. ఇది 100కు 100% మేము ఖండిస్తాము. అవసరం అనుకుంటే మీ ఆఫీస్ను కూడా ముట్టడిస్తాము, మిమ్మల్ని సంగారెడ్డిలో తిరగనీయమని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం. మరో విషయం, 2021-22లో కరోనా వచ్చిన సమయంలో